కొన్ని రోజుల్లో శ్రావణ మాసం ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలలో ఈ మాసం వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లోనూ పండగ వాతావరణం నెలకొంటుంది. ఈ నెల మొత్తం అమ్మవారి దేవాలయాలు, శివుడు, శ్రీహరి ఆలయాలన్నీ భక్తులతో కలకలలాడుతాయి. శివభక్తులు శివమాల ధరించి శివభజన ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంతేకాదు వివాహిత మహిళలు వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతాలు చేస్తారు. శ్రావణ మాసం చాలా విశిష్టమైనది. ఈ మాసంలో వ్రతాలు, పూజలు ఆచరిస్తే చాలా మంచి జరుగుతుంది. శ్రావణ మాస విశిష్టత, ఆచరించవలసినవి ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ చేయండి. మీ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు శ్రావణమాస శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ గాయత్రి. అన్ని మాసాలలో శ్రావణ మాసం చాలా ప్రత్యేకమైనది. శివకేశవులు అనే భేదం లేకుండా ఇద్దరిని పూజించే మాసం ఈ శ్రావణ మాసం. చంద్రుడు శ్రవణ నక్షత్రానికి దగ్గరగా ఉండటం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రావణ మాసంలో అన్ని రోజులు పవిత్రమైనవే. పురాణాల ప్రకారం దేవతలు సముద్ర మథనాన్ని ప్రారంభించినటువంటి మాసం శ్రావణ మాసం. శ్రావణ మాసంలో పాల సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు హాలాహలం బయటకు వచ్చిందని, ఈ విషం సృష్టి నాశనానికి కారణమవుతుందని గ్రహించి దేవతలు శివుడిని ప్రార్థించగా శివుడు గౌరీదేవిని చూశాడట. గౌరీదేవి తన మాంగళ్య బలంపై నమ్మకంతో ఈ సృష్టిలో ఉన్నవారంతా మన సంతానమే, వారిని రక్షించుట మన బాధ్యత అని చెప్పి శివుణ్ణి ఆ విషాన్ని స్వీకరించాలని కోరిందట. శివుడు శ్రావణ మాసంలో విషాన్ని గరళమునందు పెట్టుకొని లోకాన్ని రక్షించాడట. శ్రావణ మాసంలో సోమవారాలు భారతదేశంలో ఉన్న హిందువులందరూ భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తారు. శ్రావణ సోమవారాలు ఎవరైతే శివారాధన చేస్తారో, శివుణ్ణి పంచామృతాలతో అభిషేకం చేస్తారో వారికి శివానుగ్రహం కలుగుతుందని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. శ్రావణ మాసంలో మంగళవారాలకు ప్రత్యేకత ఉంది. మంగళగౌరి వ్రతం ఎందుకు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మవారి మాంగళ్య బలంతో శివుడు విషాన్ని గరళంలో పెట్టుకొని లోకాన్ని రక్షించాడు. కాబట్టి శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. మంగళగౌరి వ్రతం గురించి నారద మహర్షి సావిత్రీదేవికి చెప్పినట్టుగా, అలాగే శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్టుగా పురాణాల్లో ఉంది. నిరంతరం స్త్రీల సౌభాగ్య సంపదను కాపాడే ఆ సర్వమంగళ స్వరూపిణి తన మాంగళ్య సౌభాగ్యముపై ప్రగాఢ విశ్వాసమును ఉంచి లోక వినాశానికి కారణమైన ఆ భయంకరమైన కాలకోట విషాన్ని తన భర్త మింగేందుకు అనుమతి ఇచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. అటువంటి సర్వమంగళ స్వరూపిణిని కొత్తగా పెళ్ళైన స్త్రీలు శ్రావణ మాసం తొలి మంగళవారంతో మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించి 5 సంవత్సరాలు దీక్షగా ఆచరించాలట. అలా ఆ వ్రతాన్ని చేపట్టిన స్త్రీలపై శ్రీ మంగళగౌరి కటాక్షముతో వైధవ్య బాధలు లేకుండా వారి జీవితాంతం సర్వ సౌఖ్యముతో గడుపుతారట. పార్వతీదేవికి మరో పేరే మంగళగౌరి. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళగౌరి అయిన పార్వతీదేవిని పూజించాలి. మంగళగౌరి ఎక్కడ ఉంటుందో తెలుసా? పసుపు, కుంకుమ, పూలు, సుగంధాతి మంగళ ద్రవ్యాలలో ఆవు నేతితో ప్రకాశించే జ్యోతిలోనూ కొలువై ఉంటుందట. శ్రావణ మాసంలో ఆ నారాయణుని ఎందుకు పూజించాలో ఇప్పుడు తెలుసుకుందాం. విష్ణుమూర్తి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. అందుకే శ్రావణ మాసం లక్ష్మీదేవికి ప్రీతికరం. ఆ కారణంగానే శ్రావణ మాసంలో బుధవారాలు మహావిష్ణువుని పూజించటం విశేషం. శ్రావణ బుధవారాలు పాండురంగ విఠలుడను ప్రత్యేకంగా పూజిస్తారు. శ్రావణ బుధవారాలు ఎవరైతే విష్ణు సహస్రనామం వంటివి పారాయణం చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది.
లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో శుక్రవారం ఆ లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా పూజిస్తారు. శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు. మన పురాణాల ప్రకారం అష్టలక్ష్ములు ఉన్నారు. అష్టలక్ష్ములలో ఒకరైన వరలక్ష్మిని పూజిస్తే అష్టలక్ష్ములను పూజించినట్టే అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మన జీవన ప్రయాణంలో ఎదురయ్యే దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందులు, ఈ పరిస్థితులన్నింటి నుండి బయటకు రావటానికి వరలక్ష్మి వ్రతానికి మించిన వ్రతం లేదని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. స్కంద పురాణం ప్రకారం ఒకానొక సమయంలో పార్వతీదేవి శివుడిని ఒక ప్రశ్న అడిగింది. లోకాల్లో స్త్రీలు సకల ఐశ్వర్యాలతో పుత్ర పౌత్రాదులను పొందేటటువంటి వీలున్న ఏదైనా వ్రతాన్ని సూచించాలని అడుగగా పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి ప్రస్తావించాడని స్కంద పురాణాల్లో చెప్పారు. ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం ఆచరించడం ఉత్తమము. చారుమతీదేవి కథ ప్రకారము ఒకనాడు లక్ష్మీదేవి చారుమతికి కలలో కనబడి శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం తనని ఆరాధిస్తే కోరిన వరాలు ఇస్తానని చెప్పింది. ఇలా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీదేవిని ఆచరించటం వలన చారుమతీదేవి సమస్త సిరి సంపదలు అందుకోవటం వలన వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేయటం ఆచారంగా వస్తుంది. ఈ విధముగా శ్రావణ మాసంలో సోమవారాలు శివారాధన, మంగళవారాలు శక్తి ఆరాధన, బుధవారాలు విష్ణు భగవానుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీదేవి ఆరాధన వల్ల భక్తులు సర్వ సుఖాలను పొందవచ్చని పండితులు తెలియజేస్తున్నారు. లక్ష్మీదేవికి ప్రీతికరమైన ఈ శ్రావణ మాసంలో అనేక రకములైన వ్రతములను, నోములను, పూజలను ఆచరించటం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే ఈ శ్రావణ మాసం. అందుకే శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. మహిళలు పాటించే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ మాసంలో ఉండటం వల్ల దీనిని వ్రతాల మాసం అని కూడా అంటారు. దీనిని వ్రతాల మాసం అని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసం అని కూడా అంటుంటారు. శ్రావణ మాసంలో విశేషమైన పర్వదినముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంతకుముందు మనం మంగళగౌరి వ్రతం గురించి, వరలక్ష్మి వ్రతం గురించి ప్రస్తావించాము కదా. ఈ మాసంలోనే నాగ చతుర్థిని కూడా చేస్తారట. దీపావళి తర్వాత జరుపుకునే నాగుల చవితిలాగా మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలలో శుక్ల చవితి రోజున నాగుల చవితి పండుగలాగా నాగపూజలు చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి నాగదేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కూడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి. శ్రావణ మాసంలో మనం విశేషంగా జరుపుకునే మరో పర్వదినం శుక్ల ఏకాదశి. దానినే పుత్రదా ఏకాదశి అంటారు. శ్రావణ శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందవచ్చు. పుత్ర సంతానాన్ని కోరుకునేవారు ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం మంచిది. శ్రావణ మాసంలో జరుపుకునే మరో పర్వదినం శ్రావణ పూర్ణిమ. దానిని రాఖీ పూర్ణిమ అని కూడా అంటారు. అన్నదమ్ముల శ్రేయస్సును కోరుతూ అక్క చెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండగే ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి నుదిటిన బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలు ఇవ్వటం ఆనవాయితీ. ఈ రోజునే పురుషులు తమ పాత జంధ్యాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేతే ఈ రోజుని జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. శ్రావణ మాసంలో వచ్చే మరో పర్వదినం హయగ్రీవ జయంతి. ఈ రోజునే శ్రీ మహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజుని హయగ్రీవ జయంతిగా జరుపుకొని హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వశ్రేష్టం. శ్రావణ మాసంలో వచ్చే మరో పర్వదినం కృష్ణ విధియ. శ్రీ రాఘవేంద్ర స్వామి జయంతి. మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు. ఆ రోజునే శ్రీ రాఘవేంద్ర స్వామి వారు
సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంథాల ద్వారా తెలుసుకోవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే మరో పర్వదినం కృష్ణపక్షాష్టమి. అదేనండి శ్రీకృష్ణాష్టమి. శ్రీ మహావిష్ణువు యొక్క 8వ అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నెలను సమర్పించటం, అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తుంది. శ్రావణ మాసంలో మనం జరుపుకునే మరో పర్వదినం కృష్ణపక్ష ఏకాదశి. దీనినే కామికా ఏకాదశి అంటారు. ఈ రోజున వెన్న దానం చేయాలని పెద్దలు అంటారు. అందువలన బాధలు పోయి కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇవేనండి శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాలు. ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దేవతలందరి కృపా కటాక్షాలు మీకు కలగాలని ఆశిస్తున్నాను. వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్న మహిళలకు, వారి కుటుంబాలకు ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగాలని ఆశిస్తూ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు.